తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. 1,67,00,000కు పైగా గ్రామీణ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ 350 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించి ఇప్పటికే కొన్ని నిధులను విడుదల చేసింది. ఇక రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో 1,12,534 వార్డులకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు కూడా ఓటింగ్ జరగబోతోంది. 565 ఎంపీపీలు, 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు కూడా పరోక్షంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. పార్టీ రహితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలకు సింబల్ కేటాయించబోతున్నారు. అలాగే 31 రిజిస్టర్ పార్టీలు తమకు కేటాయించిన గుర్తులపై పోటీ చేయబోతున్నాయి. మొదటి దశలో 41 మండలాల్లోని 1,098 గ్రామాలు, 9,324 వార్డులకు, రెండో దశలో 272 మండలాల్లోని 5,910 గ్రామాలు, 52,190 వార్డులకు, మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాలు, 51,020 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మొత్తం సిద్ధమైంది. అయితే మరి కాసేపట్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం 3 దశల్లో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 1,67,00,000కు పైగా గ్రామీణ ఓటర్స్ తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికలను నిర్వహించుకోవచ్చు, ఎన్నికల కమిషన్కు ఆ స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఈరోజు 10:30 గంటలకు ఏసీ గార్డ్స్లోని ఏసీఈ కార్యాలయంలో ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత మొట్టమొదటిగా ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతాయి. ఆ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అంటే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ మొదట 2 దఫాల్లో వీటి ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు వచ్చేసి 3 దశల్లో నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం 350 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో భాగంగా 3.8 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మరొక వైపు దీంతో పాటు ప్రస్తుతం 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల పైన ఇప్పటికే ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఒకవైపు ఇటు ఎక్సైజ్, అదేవిధంగా పోలీస్ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖ, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆయా శాఖల నుంచి ఒకవైపు నివేదికలు కూడా తెప్పించుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించింది. శాంతి భద్రతలు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ కూడా ఒకవైపు ఎన్నికల సంఘం డైరెక్షన్ చేసింది. అయితే మరి కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆతృత నెలకొని ఉంది. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్కు విడుదల చేయడంతో పాటు మరొక వైపు ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయంలో ఒకవైపు కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం జరగబోతుంది, కోర్టు ఎలాంటి డైరెక్షన్ చేయబోతుంది అనేది ఒక అంశం. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఇక అన్ని పార్టీలు కూడా దీనికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ చారి.